బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరుతాయి. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించింది కేంద్రం. కాంగ్రెస్తోనూ మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణను ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాష ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఇటు లోక్సభ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అంటే అసెంబ్లీ స్థానాలకు పెంపునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, దీని ప్రకారం ఎన్నెన్ని స్థానాలు పెరగబోతున్నాయి? లోక్సభలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను కూడా 50% పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం 543 స్థానాల నుంచి ఈ 816 స్థానాల పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. అదేవిధంగా అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న 4123 స్థానాలు 6185 స్థానాలు అవుతాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చూస్తే తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం 119 ఉండగా అవి 179కి చేరుకుంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలకు సంబంధించి అది 263 స్థానాల వరకు కూడా చేరుకుంటాయి. అయితే లోక్సభలో కూడా ఈ యొక్క స్థానాలు పెరుగుతాయి. ఇటు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26 స్థానాలకు ఈ యొక్క పెంపు జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలందరికీ కూడా కేంద్ర హోంశాఖ అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, అదేవిధంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల నేతృత్వంలో ఈ యొక్క ఆ భేటీలో వెల్లడించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ఇతర విపక్షాలతో కూడా మాట్లాడే యోచనలో కేంద్రం ఇప్పటికే దీనిపైన చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ తో కూడా విడిగా అమిత్ షా మాట్లాడతారంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే డీలిమిటేషన్ చట్టాలకు సవరణగా ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశంలోనే ఈ బిల్లు తీసుకురాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా జనాభా లెక్కల వివరాలతో ఈ యొక్క బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. గోపి, అంటే ఈ పెంపునకు కారణం ఏంటి? ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు 33% చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలనేది ముఖ్యమైన ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే 2023 సెప్టెంబర్ లో ఈ యొక్క బిల్లును ఇప్పటికే ఆమోదించడం జరిగింది. 2034 నుంచి ఈ యొక్క మహిళలకు 33% రిజర్వేషన్ అమలు కావాల్సి ఉంది. అయితే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ యొక్క బిల్లులో కొన్ని మార్పులు చేయడంతో ఈ యొక్క రానున్న 2029 సాధారణ ఎన్నికల్లోనూ ఈ మహిళా రిజర్వేషన్ తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తున్నారు. అయితే దీంట్లో మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. ఎందుకంటే ఇటు లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రస్తుతం 543 స్థానాలు ఉండగా 273 స్థానాలను పెంచడం జరిగింది. మొత్తంగా 816 లోక్సభ స్థానాలు అవుతాయి. అయితే ఇందులో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక అమలు అవుతే కేవలం మహిళలకే 270 స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. సో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేందుకే ఈ యొక్క సవరణ చేయడం జరుగుతుంది. అయితే ఈ 2026లో
ఏదైతే జనగణన ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న నిబంధన ఉంది. అయితే దీంతో ప్రస్తుతం కేంద్ర మహిళా రిజర్వేషన్ అమలును 2034 నుంచి అమలు తీసుకురావాల్సి ఉంటుంది. సో 2026లో జనగణన తర్వాతనే ఈ మహిళా రిజర్వేషన్ కి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడు 2029లో జరిగే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కాకుండా ఉంటుంది. సో తర్వాత వచ్చే 5 ఏళ్ల తర్వాత వచ్చే 2034 ఎన్నికలకు 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో దీన్ని ఇప్పుడే దీనికి అమెండ్మెంట్ మార్పులు చేసి అంటే 2023లో తీసుకొచ్చిన చట్టాన్ని స్వల్పంగా మార్చి బిల్లుగా తీసుకురావడంతో ఈ యొక్క 2029లో జరిగే ఎన్నికలలోనే ఈ మహిళా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో మహిళా రిజర్వేషన్ వర్తించాలంటే ముందుగా ఈ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాలి. జనగణన కులగణన ఆధారంగా ఈ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే 2027 నాటికి ఈ స్థానాల పెంపు పూర్తి అవుతుంది. కాబట్టి 2029 ఎన్నికల్లో మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ ని చట్టసభలో అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సో వీటినన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ అమెండ్మెంట్స్ మార్పు చేయాలి. 2025 మార్చి 1 కల్లా ఈ యొక్క జనగణన పూర్తి కానున్న నేపథ్యంలో వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంతో ఈ 33% చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ని అమలు చేయొచ్చు అనేది కేంద్ర వ్యూహంగా అయితే కనపడుతుంది. అయితే 50% సీట్లను పెంచడము, ఇటు లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో కూడా 33% మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వడంతో ముఖ్యంగా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చూస్తే ఏపీ అసెంబ్లీలో 87% మహిళలకు ఈ సీట్ల రిజర్వేషన్ ని అమలు చేయాల్సి ఉంటుంది. లోక్సభలో ఏపీకి సంబంధించి 13 మహిళా రిజర్వేషన్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీలో 60 సీట్లను మహిళలకు కేటాయించాలి. లోక్సభలో 9 మంది మహిళలకు ఈ యొక్క రిజర్వేషన్ అమలు ద్వారా వాళ్ళకి సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటినీ కూడా ఈ 50% సీట్లను పెంచితేనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మహిళా బిల్లుని ఏదైతే జనగణన తర్వాత వచ్చిన రిజల్ట్స్ తోటి ఆ లెక్కల ఆధారంగా దామాషా ప్రకారంగా సీట్ల పెంపుకు అనుమతిస్తే ఇటు ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం మధ్య వచ్చే తేడాలను ఈ యొక్క అధిగమించవచ్చు అనేది కూడా కొంత కేంద్రం వ్యూహంగా భావిస్తుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో కొంత రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సీట్లు తగ్గిపోతాయి, ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో కొంత సీట్ల పెంపు తగ్గిపోతుంది అనేది కూడా భావిస్తుంది. సో వీటన్నిటినీ కూడా 50% సీట్లు పెంచడం ద్వారా ఇటు అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగా ఆ యొక్క నిష్పత్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి విభేదాలు దీంట్లో రావు అనేది కూడా కేంద్రం తన వ్యూహంలో భాగంగా అమలు చేయాలనుకుంటుంది. మరి అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం ప్రకారంగా ఈ యొక్క కొనసాగించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇటు ప్రభుత్వ ప్రతిపాదన పైన ఇటు ఇప్పటికే విపక్ష పార్టీలకు సంబంధించి మల్లికార్జున ఖర్గే కూడా ఈ రోజు ఆయన విపక్ష నేతలతో కూడా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదేవిధంగా కేంద్ర హోంశాఖ కూడా భేటీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్ పార్టీ మీటింగ్ ముందు నిర్వహించాలనేది కూడా కేంద్రం కొంత వ్యూహంగా భావించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు పార్లమెంటు సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా లోక్సభలో రాజ్యసభలో ఉన్న నేపథ్యంలో అక్కడే దీన్ని చర్చించి బిల్లుగా తీసుకురావడం ద్వారా రానున్న 2029 ఎన్నికలు జనగణన కులగణన కంటే ముందే ఈ మహిళా రిజర్వేషన్ తో పాటు 50% లోక్సభ అసెంబ్లీ స్థానాలను పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి.